హిస్టారికల్ చరిత్ర కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి, కొంతమంది ఏదో ట్రోల్ చేస్తున్నారని చెప్పి వింటున్నాం. అరే నేను చెప్తున్నా, మీరు ఇలాంటి సినిమాలు చూడలేకపోతే కళ్ళు మూసుకోండి అంతే తప్ప ఇలా ట్రోల్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుత చరిత్రలు మనం చూడాలి, మన పిల్లలకు చూపించాలి, మన భవిష్యత్తు చూపించాలి. ఎవరో మాట్లాడుతుంటారు బాగోలేదని, ఏదో ట్రోల్ చేయాలి కదా. ఏ ఒక్క లేకపోతే టొంక తినేసి అంటే ఎవడో అలా ఉంది. లాగ్ గీగ్ ఏముండదండి, హిస్టరీ, అది హిస్టారికల్ సినిమా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఒక 40 minutes అయితే మొత్తం ఒళ్ళంతా గగులు పొడిచి మొత్తం సినిమాలో దొల్లేస్తూ ఉంటే అంత బీభత్సంగా ఉంది. లేదు ఇంకా లేదు, సగంలో ఆపేశారు. అదే బాధ మాకు. ఔరంగజేబు అనేవాడు ఎక్కడున్నాడు, ఆయన పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇలా పట్టుకుని ఎండ్ చేశారు. అదే బాధగా ఉంది నాకు. ఉంది కానీ సాధించేది సెకండ్ హాఫ్ లో ఉంది. ఇప్పుడు ఇందులో కనపడలే మనకి. 40 minutes బాగుంది సినిమా, ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ లాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగోదు, అసలు నిజంగా చెప్పాలంటే బాగుతో దానికి సంబంధం ఉండదు. కానీ ఇంత హిట్ సినిమాను కూడా వీళ్ళు కొడుకుంటు మీద ఈకలు పెట్టుకున్నారంటే ఏం చెప్పాలి వాళ్ళకి. అంటే ఇట్లా పార్ట్ 2 కోసం ఓన్లీ 40 minutes చూపించారు. దాని తర్వాత పార్ట్ 2 తీసినాక మళ్ళీ పార్ట్ 3 కోసం మళ్ళీ సస్పెన్స్ చేస్తా ఉంటారు. ఏమో సినిమా అనేది దాని నివిడిని బట్టి ఉంటుంది తమ్ముడు. కానీ ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా. పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి. మామూలుగా లేదు. మ్యూజిక్ గురించి చెప్పొద్దు బా. ఆయన ఏం పేరు, కీరవాణి గారు. ఆయన సినిమా బాహుబలి చేశాడు, ఇంకోటి చేశాడు కాదు. బాహుబలి కాదు, ఇంకోటి కాదు, హరహర వీరమల్లి చేశాడు. హరహర వీరమల్లి చేశాడని చెప్పుకోమని చెప్పండి. అంత గొప్పగా చేశాడు. హీరోయిన్ బాగా చేసింది. ఎంత నివిడి కావాలో అంత రోజులు ఉంది. ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ. ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ సినిమాని మన బిడ్డలకు చూపించాలి. ఎందుకంటే చరిత్రలు చూపించాలి. ఒక చరిత్రాత్మక సినిమా, ఒక హిస్టారికల్ సినిమా. ఒక నిజంగా సినిమాలో ప్రతి అంశం కూడా చాలా బాగుంది. కొంతమంది ఏదో కావాలని చేస్తారు కదా, మూవీ చేస్తూ చెయ్యలేరు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, చెప్పేది ఒక మాట, అక్కడ చేసిన కష్టం ఆయనది. ఆ కష్టాన్ని ఎవరు ఒక తీసేది. టికెట్ ప్రైస్ 500 పెట్టారు కదా, వర్తేనా? ఇంతే జనాలు వచ్చేవాళ్ళు. ఆ మూవీకి ఆ స్టోరీకే వర్తది. కానీ గ్రాఫిక్స్ ఏం బాగా చేయలేదు, ఏదో చుట్టేసారు అంటున్నారు. కొంచెం చేంజ్ అవ్వాల్సి ఉండే. ఒక మాటలో హరిహర వీరమల్లు రివ్యూ అని చెప్తారు. జెన్యూన్ గా మీరైతే జెన్యూన్ గా నేనైతే పిఎస్పీకే 5/5 ఇస్తా. ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా లో ఉంది. నెక్స్ట్ దానికి ఏమైనా అంటే పుష్ప 2 రికార్డ్ బ్రేక్ అవుతాయి అంటున్నారు కదా, అవుతాయి మేడం? ఆల్రెడీ బ్రేక్ అయిపోయిందని నేను ఫీల్ అవుతున్నా. కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ రోల్ ఉంది. చాలా బాగుంది, చాలా నచ్చింది.